బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ నెల 19న తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. చెన్నైలోనే ఫస్ట్ ఫైట్ షురూ అవబోతోంది. దీంతో బంగ్లాదేశ్తో టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత ప్లేయర్లు ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నాడు. సచిన్ 7 మ్యాచ్ల్లో 820 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీంకు టీమిండియాపై మంచి రికార్డే ఉంది. 8 మ్యాచ్ల్లో 604 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాహుల్ ద్రావిడ్ 7 మ్యాచ్ల్లో 560 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. పుజారా 5 మ్యాచ్ల్లో 468 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు బంగ్లాదేశ్తో 6 టెస్టుల్లో బరిలో దిగాడు. 2 సెంచరీలు కొట్టాడు. 437 పరుగులు పూర్తి చేసుకున్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 202 పరుగులు సాధించాడు. శుభ్మన్ గిల్ 2 మ్యాచ్ల్లో 157 పరుగులు చేశాడు. అశ్విన్ 6 మ్యాచ్ల్లో 157 పరుగులు సాధించాడు. రిషబ్ పంత్ 2 మ్యాచ్ల్లో 148 పరుగులు చేశాడు. జడేజా కూడా 3 మ్యాచ్ల్లో 148 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ 3 మ్యాచ్ల్లో 69 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3 మ్యాచ్ల్లో 33 పరుగులకు పరిమితమయ్యాడు. బౌలర్లలో బంగ్లాదేశ్పై జహీర్ ఖాన్ అత్యధికంగా 7 మ్యాచ్ల్లో 31 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ 25 వికెట్లు సాధించాడు. యాక్టివ్ ప్లేయర్లలో అశ్విన్కు తిరుగులేని రికార్డుంది. బంగ్లాదేశ్పై అత్యధిక వికెట్లు తీసిన యాక్టివ్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అశ్విన్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. 5 వికెట్ల ఘనతను ఒకసారి అందుకున్నాడు. బంగ్లా బౌలర్ షకీబుల్ హసన్ 8 మ్యాచ్ల్లో 21 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్పై కుల్దీప్ యాదవ్ ఒకే మ్యాచ్లో బరిలో దిగాడు. 8 వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 2 మ్యాచ్ల్లో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సిరాజ్ 2 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమిండియానే 11 మ్యాచ్ల్లో గెలిచింది. బంగ్లాదేశ్ విజయాల ఖాతానే తెరవలేదు. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మొత్తంగా చెపాక్లోనూ టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా అడుగులేయడమే టార్గెట్గా ఆడబోతోంది.